ఈడు ఎవర్రా ఈడు అంతా ఇక్కడనే చెత్తేస్తున్నాడు ఈడు. ఎన్నిసార్లు చెప్పాలి ఈయనకి? వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఈ ఇంటి వాళ్ళు ఏం తెలివి ఉందా లేదా ఎవరని. మేము తిరగాలనా వద్దనుకుంటున్నాడు వీడు. రోజు ఈయన్ని అంత చెత్త అంతా చేసుకుంటున్నా. మేము తిరగొద్దురా? ఎవరని పాసులు ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇంటి వానికి? వీడు మళ్ళీ చెత్త అంతా వేసిండ్రు నాయన వీడు. ఏ బాబు, ఓ ఏనా? ఏం బాబు, ఈ 3 రోజుల నుంచి చూస్తాను అంతా చెత్త. ఈయన వేస్తే మేము తిరగాలనా లేదా బాబు? సరే సరే ఏయంలే పోనా. ఏంది ఆ మాటలు? ఏంది ఏయంలే అంటే ఏంది బాబు? అది ఏయంలే అంటే ఏంది? ఇంత చెత్త వేసింది కాక నువ్వు మళ్ళీ ఏయంలే అంటే అటు అనకూడదు బాబు. చెత్త సరే ఏయంలే అన్నా అనాలి. ఏందన్నా నీదేంది అసలు? ఇప్పుడు ఏందంటే ఈడ నువ్వు వేసింది చెత్త. నువ్వు ఇల్లు మొగదాట్లో వెనక కట్టుకుంటే నా ఇల్లు కూడా ఇక్కడ కట్టుకున్నా నేను. అవును, దోవలో చెత్త వేస్తారు ఎవడైనా? అవు దావలో చెత్త వేస్తున్నామంటే మైండ్ లేదా చెత్త? నువ్వు తెలివి ఎక్కువ మాట్లాడవా? నువ్వు ఈడెవడో ఏమన్నా నిన్ను? ఎవరు? నా ఇదంతా ఏంది? ఈ ప్లేస్ కాదా? ప్లేస్ దోవలు వేస్తారు ఎవరైనా? పోయే దోవలలో వేస్తారు చెత్త. ఏందన్నా ఇంటి ముందు ఆడేస్తావు? మళ్ళీ ఈడేసి ఇంటి ముంగలే కాకమంటావు? ఏమేమి ఏంది అనవసరము? ఏ కాక నాన్న ఇక్కడ ఏ కూడదు చెప్తుంటే ఎందుకు నువ్వు? సర్లే పోను పో. సర్లే అయ్యమ్మా పోను. నీ పార్సుకులో మళ్ళీ వేసిండ్రా ఈ పిల్లోడు. ఏ బాబు, బాబు ఏందన్నా నీ బాధ? రోజైంది నిన్న కాదు బాబు, ఏగాకమని చెప్తున్నా. ఎన్ని అనవసరం అన్నా నువ్వు ఊరికే? నీ ఇల్లు ఎంత ఉందో నా ఇల్లు ఉందన్నా. ఇల్లు కాదు అసలు. ఈడ ఎవడేమన్నా నేను దోవలు తిరిగేది అయిపోయినాయి. ఏందన్నా దోవ నువ్వు ఒకటి తిరుగుతావు, మేము తిరగటం లేదా? నువ్వు ఇటు తిరుగుతున్నావా? అవు తిరుగుతున్నావు. ఏంది మళ్ళీ అటు తిరుగుతున్నావు? ఇక్కడ మేము కాదు తిరిగేది. అవు అటు తిరగటం లేదు కాబట్టి వేసుకుంటున్నావు. ఏంది అంటే మేము తిరిగేది కదా? ఎవరు తిరుగుతే? నువ్వు తిరిగితే నాకెందుకు? దోవలకి ఎవలేగాకు నువ్వన్నా నాకు అనవసరం. అవన్నీ ఏంది అసలు? ఇదేంది దోవలేగాకు అసలు? అవన్నీ నాకైంది. నాకు తోచేదేంది? లేనిపోని గొడవలు తీసుకొచ్చున్నావు నువ్వు. చెత్తగాక అసలు ఇంటికి కొడతావేంది నువ్వు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు అన్నా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు అన్నా? ఏం చేస్తావు నువ్వు అసలు? ఏం చేస్తావు? నా ఇష్టం, నా చెత్త, నీకు అనవసరం అసలు. ఊరికే ఒకటే గొడవలు చేస్తుంటావు. దేవుడా, ఈయన మనసు ఇప్పటికైనా మార్చు దేవుడా. ఎప్పుడు చెత్త వేస్తూనే ఉండడు. వాని మనసు మార్చు తండ్రి. ఏ తమ్ముడు, బాగున్నా? బాగున్నా బాగున్నా. ఏం తమ్ముడు కాలు ఎరిగిందంటనే? బాగా అన్న. ఏం చేస్తావు? రోజు చెత్త వేసుకుని నాకే దెబ్బ తగిలిందన్న. ఏం కాదులే తమ్ముడు, బాగుంది అయితే ఇప్పుడు? అన్న కట్టు కట్టిండు, ఇప్పటికి 4 నెలలు అయింది. ఏం కాదులే తమ్ముడు, నిన్ననే కట్టు తీపించుకొని వచ్చిన. కొంచెం నొప్పి వస్తుందన్న. నీకు ఎన్నిసార్లు చెప్పిన తమ్ముడు, మనమే పడతాం తమ్ముడు, చెత్త ఏగాకురా అని చెప్పిన. నువ్వు ఆడికి నన్నే కొట్టినావు తమ్ముడు. నువ్వు చేసిన అన్న. ఏం చేస్తావు? నేను చేస్తున్నా. ఏం కాదులే తమ్ముడు, దేవుడు నీ కాలు గీలు బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. దేవుని నమ్ముకున్నావా?
లేదన్నా నమ్ముకోలేదు. దేవుణ్ణి నమ్ముకో, నీకు కాలు బాగా అవుతుంది. ఓకే నీకు ఆ నొప్పి గిప్పి ఏం కాదు. కొంచెం చూస్తున్నా ఇంటికనే, ఏం ఇబ్బంది లేదు. నీకు ప్రార్థన చేస్తా రోజు నేను. సరేనా? సరే సరే సరే, ఒక్క నిమిషం కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాం. చేయన్నా. సరే బాబు, సరేనా? వస్తా. ఏదైనా అవసరం ఉంటే రూమ్లో ఉంటా, ఫోన్ చేయి. పిలుస్తారన్నా. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతోటి మీ మధ్యలోకి వచ్చాం. ఈ వీడియోను చివరిదాకా చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎంతమందికి తెలియదో వాళ్ళందరికీ మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి, తెలిసేలాగా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, కని గెలవ